ఉద్యోగం వచ్చిన కానీ చూస్తున్నా చాలా మంచి అమ్మాయి. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నా మంచితనాన్ని మీరు గుర్తించినందుకు. చందమామ రావే జావే జావేలి రావే అంటూ నా తల్లి నాకు కోరువతులు తెరిపించలేదు. నాకు పుట్టినంటనే నా తల్లి మరణించింది. తండ్రి నీడలో నేను ఈ చదువులో చెట్టు నీడలో చదువుతున్నాను. అలాగా నేను గొప్ప లాయర్ కావాలని మా నాన్నగారు నన్ను చదివిస్తున్నారు. అవునా? చూడండి, మీరు అనుకున్నది కంపల్సరిగా జరుగుతుంది. పట్టుదల ఉంటే కానిదంటూ ఏమీ లేదు. మీరు కంపల్సరిగా లాయర్ అవుతారు. లాయర్ అయిన తర్వాత మీ నాన్నగారికి మంచి పేరు వస్తుంది. పైన మీ అమ్మ ఆత్మ శాంతిస్తుంది. ఆవిడ ఆశీర్వాదం కూడా ఉంటుంది. పైగా నేను కూడా సంతోషిస్తాను. తీరుతుందేమో కానీ లంచగొండితనం నిండిన ఈ దేశంలో నాలాంటి పేదవాళ్ళకు చదువు దూరమై ఎంతో పేదవాళ్ళు నిరుద్యోగులుగా మారుతున్నారు. ఈ నోటి చదువు వల్ల నేను గొప్ప లాయర్ని కాదే ఏం లేదు. నువ్వు లాయర్ అయితే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే నేను నీ ఫ్రెండ్ని కదా. నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమి కదా ఈశ్వర్? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. అవునా? ఎందుకు? ఎవరా దేవత? చెప్తే నేను కూడా సంతోషిస్తాను, వింటాను కూడా. చూడు ఈశ్వర్, నువ్వు ప్రేమిస్తున్నాను అంటున్నావు, బాగానే ఉంది. కానీ ప్రేమ అనేది 2 అక్షరాలని నువ్వు అంటున్నావు, నేను కూడా 2 అక్షరాలని అంటున్నాను. దాన్ని పొందడం చాలా కష్టం తెలుసా? అలాగని ఎలా అనుకుంటున్నావు? నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు కనుక నిజంగా నీ ప్రేమ అమ్మాయి తెలుసుకుంటే కంపల్సరీగా నిన్ను ప్రేమిస్తుంది. ప్రేమ మనకి లవ్ చెల్లించాలని కోరుకుంటున్నాను. ప్రేమ తప్పకుండా ఫలిస్తుంది. ఆ నమ్మకం నాకుంది ఈశ్వర్. ఒక్కసారి పడితే మహాలైక నన్న చెయ్యడు. ఒక్కసారి పడితే మహాలైక నన్న చెయ్యడు. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. ఒకే అంటి మహాపోయో గుర్రం పట్టడు. ఒక్కసారి పడితే మహాలైక నన్న చెయ్యడు. పెట్టేస్తారు. ఎవరు ఉన్న దాని ప్రజలు ట్రై చేస్తారు.
శాస్త్రి ఇల్లు ఎక్కడా అని శివుడు అనుకున్నామంటే పెద్ద చెవుడు కూడా చెప్తే ఏమన్నావు నువ్వు ఉన్నాడు పడుకున్నా తాగేస్తుందిగా ఇంకేమన్నా ఇల్లు ఎక్కడో దిగడు పని పడదు ఎక్కడికెళ్ళా ఎక్కడికే రావాలి ఎడ్రాసి అడిగావు చెప్పేదాకా ఆగవా చెప్పమన్నా కొరక నువ్వేమన్నావు నీకు మాట్లాడమే కాదు మాటలే రావు ఆ పరమానంచాయితీ నేనేరా గడవ ఏమిటి
చెట్టువా అవును జాతకాలు ఈ నాన్నగారిని రమ్మని రమ్మంటుందిరా తాతగారు తాతగారు మన చనిపోయే తాతగారు లేరు సాక్ష్యం ఏమైనా ఉందట్రా ఉంది అయితే నా దగ్గర ఇప్పుడు ఎంత ఉందో తాతగారు మళ్ళీ ఇదే రోజు ఇస్తాను మరి ఇవ్వలేకపోతే నాకు తెలియదు ఏం చేస్తావా నీ పిండాకుడు నా గురించి నీకు తెలియదు మా ఇంటి పక్క వాడు నాకు తోలుకొస్తే పొలుతున్నా తాతగారు తాతగారు మళ్ళీ ఇంకొక వైపు మా ఊరు నాకు తోలుకొచ్చాను కొట్టే వాళ్ళే పోతు ఏం పోయి కావాలా నువ్వు కూడా అలాగే చేస్తావా అన్నప్పుడు అందుకే నీ పిండాకుడు నువ్వు నన్నేం చేస్తావురా నిత్యం బ్రహ్మచారి ఒగ్గేసిపోనాడేంటి మరి నీకేటి దిక్కు ఇంకే దిక్కు తూర్పు దిక్కు తప్పు చేసి పప్పు కూడలు దళంగు చుక్క ఉప్పు చేప ఊరగాయలు తప్పు చేసి పప్పు కూడలు దళంగు చుక్క ఉప్పు చేప ఊరగాయలు నీకమ్మా నాన్న అప్ప చెల్లి ఎవరూ లేరా ఓ పిల్ల అక్కమ్మ నాన్న అప్ప సెల్లి ఊళ్ళోలరు పిల్లోడే ఎందుకేదే నీకెండ వాన తోడుంటాను నాతో వచ్చే ఓ పిల్ల నా కండ దండ ఉంటానంటే గమ్మేదట కుర్రోడా నువ్వు మీద బొట్టు స్కై మీద బొట్టు పాని మీద ఒట్టు హావ మీద ఒట్టు నాకు బాము నంటి కడి మీద బొట్టు నైసు ఉన్నది మెడి మీద బొట్టు ఆ ఊరు ఈ ఊరు ఆడోడు మగడు అందరి మీద బొట్టు హాయ్ బాబోయ్ ఒట్టేసి చెప్తున్నాను కదటే పిల్ల నీలాగే మొట్టేశాడు గంగరాజు నట్టెట్లు ముంచేశాడు గంగరాజు అందులో రమ్మన్నాడు గంగరాజు అయినాక మొక్కేశాడు గంగరాజు నీలాగే మొట్టేశాడు గంగరాజు నట్టెట్లు ముంచేశాడు గంగరాజు అందులో రమ్మన్నాడు గంగరాజు అయినాక మొక్కేశాడు గంగరాజు అయిపోనాదేటి ఏంటైనది దెబ్బ తగువాడేసుకున్నాం ఆడు గీసినాక నా బతుకు పార్వతీపురం బస్ స్టాండ్ అయిపోయినది ఏటైనాది పార్వతీపురం బస్ స్టాండ్
వచ్చాడు చెప్పవి చింగిరి పుచ్చమ్మ నా పెట్టే బేడ ఎత్తుకుపోవాలనుకున్నాడు ఈ బుల్లోడా. నా కడకొస్తే కపల కాస్త నీ పెట్టికింకా తాళాలు వేస్తా తోట గుమ్మం మీద జెండా చూపిస్తా కోడి పుంజు చేత దండం పెట్టిస్తా కాయటి పండేటి పుండేటి పప్పేటి అన్ని నీకే ఇస్తా వాళ్ళమ్మ ఈ నోటే మరి డౌట్ ఎందుకు మా కోటకొచ్చే తింగిరి బిగిరి చింగిరి ఈ